స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అందరికీ నమస్కారం అండి. రీసెంట్గా మాకు కోనసీమ జిల్లాలో పి గన్నవరం మండల్లో గోదావరి రివర్లో ఒక డెడ్ బాడీ దొరికింది. కొంచెం ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అది మర్డర్ లాగే కనిపిస్తుంది. కొంచెం ఇంజరీ మార్క్స్ కూడా ఉన్నాయి బాడీ మీద. అది కేసుకి మేము మర్డర్ కింద ఆల్టర్ చేసి ప్రజెంట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. కొన్ని మాకు క్లూస్ ఉన్నాయి అది గురించి. మా ఆఫీసర్స్ అందరూ చాలా 5 టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఇది క్లూస్ మీద ఫాలో అప్ చేసి మనకి ఖచ్చితంగా 1 or 2 డేస్లో రిజల్ట్స్ చూపిస్తాము దీంట్లో. సో ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తే మీ అందరికీ మళ్ళీ ఇంటిమేట్ చేస్తాము అది గురించి. థ్యాంక్ యూ. ఎవరిది అది పేరుతో పాటు అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాము. ఇట్ ఈస్ ప్రెజెంట్లీ అండర్ ఇన్వెస్టిగేషన్. అన్ని డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తాము. బాధితులు కొంతమంది పేర్లు ఆరోపిస్తున్నారు కదా. బాధితులు కొంతమంది పేర్లు ఆరోపిస్తున్నారు. మా దగ్గర కూడా కొన్ని వాట్ ఎవర్ ఎవిడెన్స్ వీ హ్యావ్ అది పరంగా కొన్ని పేరు ఉన్నాయి. అది పేరు వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి డీటెయిల్స్ అంతా కలెక్ట్ చేస్తున్నాము ప్రెజెంట్గా. శనివారం కనిపించట్లేదు. శనివారం సాయంత్రం ఫోన్ చేశాను, నేను రాత్రి ఫోన్ చేశానండి. వచ్చేస్తాను, రావులపల్లిలో ఉన్నాను, తినేసి పడుకొని వచ్చేస్తాను, ఒక గంటలో వచ్చేస్తానని చెప్పారండి. అదే అని పడుకున్నామండి మేము. పొద్దున్న చేశాను నేను, స్విచ్ ఆఫ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుందండి. అందరికీ ఫోన్ చేసి కనుక్కున్నామండి. నాతో ఏమన్నారంటే రాజమండ్రి వెళ్తున్నానని చెప్పారండి. ఏ రోజు అండి? ఏ రోజు శనివారం అండి. వెళ్ళలేదంటే 4 గంటల దాకా ఇక్కడే ఉన్నారంట. వాళ్ళకి ఎవరితో 4 గంటల దాకా ఇక్కడే ఉండి నాన్న అతనితో 4 గంటలకు 300 ఇచ్చుకుని నేను రాజమండ్రి వెళ్తున్నాను అని చెప్పి పండేసుకుని వెళ్ళిపోయారంట. ఆయన స్టేషన్కి వచ్చాడు కూడా అతను. మరి వాళ్ళకి అనిపించట్లేదంట. 4 రోజులు అయిందండి. 5 రోజులు అయిందండి. సోమవారం పొద్దున్న వచ్చి కంప్లైంట్ ఇచ్చామండి. వాళ్ళకి 5 రోజులు అయిందండి. ఎవరితో వెళ్ళారో తెలియట్లేదండి, ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. కూడా ట్రేస్ చేయలేదు. ఇప్పుడు వచ్చి ఎవరితో మాట్లాడారో కూడా తెలియదు. కంప్లైంట్ పెట్టిన రోజులు అయిందమ్మా. కంప్లైంట్ పెట్టిన రోజులు అయింది. పోలీసులు మేము తుఫాన్ కదమ్మా కనుక్కుంటున్నాము. కొంచెం టైం ఇవ్వండి. ఫోన్ లో మెసేజ్లు పెట్టామండి. అందరూ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి ఏమైంది ఏంటి అని. మొన్న ఎక్కడున్నా ఒక మెసేజ్ అన్నా పెడతారు, కాల్ అన్నా చేస్తారు. నన్ను పలానా చెప్పకుండా అయితే ఎక్కడికి వెళ్ళరని చెప్పకుండానే ఫోన్ పడిపోయినా స్విచ్ ఆఫ్ అయిపోయినా ఫోన్ చేసి ఎవరొకరు ఫోన్ ఇచ్చుకొని పలానా చోట ఉన్నానని చెప్పారు. ఇప్పుడు 4 రోజులు 5 రోజులు అయిపోయిందండి. వాళ్ళకి ఏది తెలియలేదు. కనీసం ఇంత ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదండి. బండి కూడా కనిపించట్లేదు. నాకేం చెప్పరండి ఇంట్లో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.